అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్నాక్స్. పచ్చడి నిల్వ చేయాలంటే జాడి ఉండాలి, ప్రాణం నిల్వ చేయాలంటే బాడీ ఉండాలి, ప్రేమ నిలబడాలంటే జోడి ఉండాలి. మరి అద్భుతమైన స్నాక్స్ ని మీకు సర్వ్ చేయాలంటే వింధ్య ఉండాలి. మరి ఇవాల్టి స్నాక్స్ లో మీ వింధ్య మీకోసం తీసుకొస్తున్న స్నాక్ ఏంటో తెలుసా? అలా మసాలా దట్టించి ఈవినింగ్ టైంలో బజ్జీలు తింటే ఎంత బాగుంటుంది కదా. సో ఇవాళ నేను మీకు నేర్పించబోయే స్నాక్ వంకాయ బజ్జీలు. మరి వంకాయ బజ్జీలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేయండి. వంకాయ బజ్జీలకి కావలసిన పదార్థాలు: ఉడికించిన వంకాయలు, శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, వాము, నూనె, వంట సోడా. వంకాయ బజ్జీలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ఫర్ దాట్ ఫస్ట్ ఒక ప్లేట్ తీసేసుకొని, సో మసాలా దట్టించి బజ్జీలు అని చెప్పాను కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమాత్రం రూయిన్ చేయకుండా ఇవాళ నేను ఆల్రెడీ మసాలా ప్రిపేర్ చేసేసాను. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, కారం, ఈ 5 ఇంగ్రీడియంట్స్ ఇలా మిక్స్ చేసుకుని మనం గ్రైండ్ చేసుకుంటే ఇలా పేస్ట్ లాగా అవుతుంది అనమాట. ఇక్కడ వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ పౌడర్ని ఈ మసాలా పౌడర్ని వంకాయల్లో మనం స్టఫ్ చేసుకోవాలి. సో వంకాయల్ని కూడా చక్కగా నేను బాయిల్ చేసి తీసుకొచ్చాను. బాయిల్ చేసి ఇలా మధ్యలో ఒక స్లిట్ ఇచ్చామన్నమాట. సో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాని చక్కగా దీని మధ్యలో స్టఫ్ చేసుకుందాం. సో ఇవాళ స్నాక్స్లో స్పైసీ లవర్స్ అందరికీ కూడా పండగే పండగ. సో చక్కగా ఈవినింగ్ టైమ్స్లో స్పైసీ స్నాక్స్ తినాలి అనిపిస్తే ఈ స్నాక్ ప్రాపర్గా ఉంటుంది టు మేక్ యువర్ ఈవినింగ్ మోర్ బ్యూటిఫుల్. ఓకే, సో ఇలా చక్కగా అన్ని వంకాయల్లో కూడా 1 after 1 మనం మసాలా స్టఫ్ చేసేసుకుందాం. సో ఇలా అన్ని వంకాయల్లో మనం మసాలా స్టఫ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ సో బజ్జీలు అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి దానికి సరిపడా ఆయిల్ వేసుకొని ఇది వేడెక్కే లోపు బజ్జీ బ్యాటర్ మనం ప్రిపేర్ చేసేసుకుందాం. సో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం బజ్జీ బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకుందాం. సో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు బజ్జీ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, కాకపోతే మరొకసారి మీ అందరి కోసం ఫస్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను శనగపిండి, which is very very important, and next 1.5 teaspoon or 2 teaspoons బియ్యం పిండి వేసుకుంటే సరిపోతుంది. సో ఆ బజ్జీలకి ఆ క్రిస్పీనెస్ తీసుకురావడం కోసం మనం బియ్యం పిండి యాడ్ చేస్తున్నాం. తర్వాత వాము. సో ఇక్కడ వచ్చేసి దీన్ని ఓమా అంటారు. సో ఇది డైజెషన్కి చాలా చాలా మంచిది కాబట్టి మనం జంతికలు ప్రిపేర్ చేసుకున్న, అదే మురుకులు ప్రిపేర్ చేసుకున్న అందులో ఇది ఖచ్చితంగా వాడతాం. అట్ ద సేమ్ టైం బజ్జీలలో కూడా ఇప్పుడు మనం వాడుతున్నాం బికాజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ డైజెషన్. నెక్స్ట్ యాడ్ చేస్తున్నాం టేస్ట్కి సరిపడా ఉప్పు. అండ్ అలానే ఫైనల్గా కొంచెం వంట సోడా, ఇది ఒక చిటికెడు వేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని బజ్జీ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాం. మరీ ఎక్కువ లైట్గా కాకుండా కొంచెం థిక్గానే ప్రిపేర్ చేసుకుందాం. సో ఇది ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్కడా కూడా లంప్స్ లేకుండా చూసుకోవాలి. ఉండలు గడ్డలు కట్టకుండా చక్కగా కొంచెం థిక్ బ్యాటర్ లానే దీన్ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఆల్ రైట్, సో ఇప్పుడు బజ్జీ బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది. ఆయిల్ ఇంకొంచెం వేడెక్కాలి అండ్ మసాలా వంకాయ కూడా రెడీ అయిపోయింది. ఇక నెక్స్ట్ మనం వీటిని బజ్జీస్ లాగా ప్రిపేర్ చేసుకోవడమే. సో ఆయిల్ కొద్దిగా వేడెక్కిపోయిందండి. ఇప్పుడు మనం 1 after 1 ఇంతకు ముందు స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఈ బజ్జీ బ్యాటర్లో డిప్ చేసి బజ్జీస్ లాగా ప్రిపేర్ చేసేసుకుందాం. వావ్,
ఇది తిన్నాక అంటారు మీరే, ఆహా ఏమి రుచి అలా. సో అందులో తాజా కూరలలో రాజా ఎవరంటే గుత్తొంకాయ అంట. సో ఇక్కడ మనం కొంచెం డిఫరెంట్గా వంకాయ బజ్జీలు ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో ఎలా పడితే అలా డిప్ చేసేస్తే ఈ మసాలా బయటకు వచ్చేస్తుందేమో అన్న భయంతో చాలా జాగ్రత్తగా ఈ బజ్జీలు నేను ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మీరు వీక్షిస్తున్నారు ఓన్లీ ఆన్ ఈటీవీ అభిరుచి. వావ్, అప్పుడప్పుడు నా ఫ్యూచర్ నాకు క్లియర్గా అర్థమవుతుంటుంది. బజ్జీలే, బోండాలే, పకోడీలే అలా ఉంటుంది అనమాట. ఏమో ఎలా ఉంటుందో చూడాలి. బట్ బజ్జీల ప్రిపరేషన్ మాత్రం చాలా బాగా వస్తుంది నాకు. ఎస్, ఓకే. సో ప్రస్తుతానికి మాత్రం ఈ కడాయిలో ఓన్లీ 3 బజ్జీలే పడుతున్నాయి కాబట్టి ఇవి చక్కగా వేగిన తర్వాత మనం పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో పేపర్ నాప్కిన్ ప్లేట్ కూడా రెడీ. వావ్, చూసారు కదా, నేను ఇందులో సోడా యాడ్ చేశాను కాబట్టి చక్కగా పొంగుతున్నాయి బజ్జీస్. ఆ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అండ్ మసాలా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఇలా 1 after 1 బజ్జీస్ అన్నిటినీ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని వేయించుకొని పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో నాకు కావాల్సినంత క్వాంటిటీ యాజ్ యూజువల్ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు కావాల్సినంత క్వాంటిటీ మీ కిచెన్లోకి వెళ్ళిపోయి మీరే కింగో క్వీనో అయిపోయి అలా ప్రిపేర్ చేసేసుకోండి. హియర్ వి గో. ఆల్ రైట్, సో మసాలా బజ్జీలు రెడీ అయిపోయాయి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి. వావ్, ఆ మసాలా బయటకు వచ్చినందుకు అందుకే చిట్పట్ చిట్పట్ సౌండ్ వస్తుంది అనమాట. సో వీటిని కూడా పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి మనం తీసేసుకుందాం. సో చూసారు కదా, చక్కగా వంకాయ బజ్జీలు రెడీ అయిపోయాయండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో కూడా వచ్చేసాయి అండ్ చూస్తుంటే మాత్రం చాలా టెంప్టింగ్గా ఉంది. ఇక ఆలస్యం చేయకుండా దీని ప్లేటింగ్ ఎలా చేసుకోవాలి, ప్లేటింగ్ చేసే ముందు ఎక్స్ట్రా టాపింగ్స్ ఏమైనా వేస్తే బాగుంటాయా చూద్దాం. ఇంత స్టఫ్ ఉన్న తర్వాత ప్లేటింగ్ హెవీగా తీసుకోవడం అవసరం చెప్పండి? కాదు కదా. దాని కాంబినేషన్ ఏంటి, పర్ఫెక్ట్ కాంబినేషన్ ని మనం చూసుకోవాలి. సో అందుకోసమే ప్లేటింగ్ కోసం నేను తీసుకున్నాను ఒక వైట్ ప్లేట్. అందులో కొత్తిమీర ఇలా చక్కగా చల్లేసి ఒకవైపు ఆనియన్ ఇలా స్టఫ్ లాగా ఇచ్చాను అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వంకాయ బజ్జీల్ని చక్కగా ఇలా మధ్యలోకి ఒక స్లిట్ ఇచ్చేసి వీటి మధ్యలో ఫస్ట్ ఉల్లిపాయలు కొత్తిమీర స్టఫ్ చేసేసుకొని ఇలా మనం ఫైనల్ ప్లేటింగ్ లోకి తీసేసుకుంటున్నాం. నెక్స్ట్ దాని మీద జీలకర్ర, ధనియా పౌడర్ అండ్ ఉప్పు, ఈ 3 కాంబినేషన్ లో ప్రిపేర్ చేసుకున్న మసాలా లైట్ గా స్ప్రెడ్ చేసుకుంటే, స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ పైన నుంచి లైట్ గా, మరీ ఎక్కువ కాదండి, చాలా తక్కువగా వంట సోడా ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. సో 1 after 1 ఇప్పుడు బజ్జీస్ అన్నిటినీ కూడా అలానే మనం ప్రిపేర్ చేసేసుకున్నాం. సో వంకాయ బజ్జీస్ టాపింగ్స్ అదిరిపోయాయి కదండి. ఇప్పుడు లైట్ గా నిమ్మరసం ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఆ లెమనీ ఫ్లేవర్, ఆ స్పైస్ ని కొంచెం కట్ డౌన్ చేయడానికి మనం నిమ్మకాయ యూజ్ చేసాం అనమాట. సో చూసారు కదా, ఇప్పుడు వంకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి. ఇక నేను టేస్ట్ చేసేస్తాను, ఆగలేకపోతున్నాను నిజంగా. బట్ బిఫోర్ దాట్ యాజ్ యూజువల్ దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. వంకాయ బజ్జీలకి కావలసిన పదార్థాలు: ఉడికించిన వంకాయలు, శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, వాము, నూనె, వంట సోడా. వంకాయ బజ్జీ తయారీ విధానం: ముందుగా ఒక ప్లేట్ తీసుకుని అందులో ఉడికించిన వంకాయలు తీసుకుని వాటిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని స్టఫ్ చేసి ఒక్కొక్క వంకాయని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని అది వేడెక్కే లోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో శనగపిండి, బియ్యపిండి, వాము, కొంచెం ఉప్పు, చివరగా కొంచెం వంట సోడా కూడా వేసి వంకాయ బజ్జీకి సరిపడా మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన నూనెలో స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను ముందుగా కలిపించుకున్న బ్యాటర్లో డిప్ చేసి నూనెలో వేసి సరిపడా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న వంకాయ బజ్జీల్ని లైట్ గా స్లిట్ చేసి ఉల్లిపాయ, కొత్తిమీర, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, ఉప్పు, అలాగే కొద్దిగా వంట సోడా,
పైన నుంచి నిమ్మకాయ రసంతో కనుక సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ బజ్జీ రెడీ. వంకాయ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా, ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. వేడి వేడిగా ఉన్నప్పుడే టేస్ట్ చేయాలి. సూపర్ గా ఉంది, సూపర్ అంటే సూపర్. నాకేంటో గుత్తొంకాయ తింటున్నట్టు ఆ టేస్ట్ అలా అనిపిస్తుంది. బికాస్ ఇందులో స్పైసీగా మనం మసాలాస్ యాడ్ చేసాం కాబట్టి, అండ్ మోర్ ఓవర్ బజ్జీస్ కూడా చాలా ప్రాపర్గా వచ్చాయి. ఉల్లిపాయ కొత్తిమీర కాంబినేషన్, పైన యాడ్ చేసిన ధనియా పౌడర్, ఇవన్నీ కూడా సూపర్ అంటే సూపర్ టాపింగ్స్ అండి. వెరీ వెరీ నైస్. ఇప్పటివరకు మీలో చాలా మందికి బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసు, కానీ ఇంత డిఫరెంట్గా ఇలా టాపింగ్స్ యాడ్ చేసుకుంటే ఇంత టేస్టీగా ఉంటుందన్న సంగతి మాత్రం ఇవాళ తెలుసుకున్నారు కదా. మరి తెలుసుకున్న తర్వాత ఆలస్యం దీనికి, చక్కగా ఇంట్లో మీరు కూడా వంకాయ బజ్జీలు ప్రిపేర్ చేసుకోండి. ఈ టేస్ట్ ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. వంకాయ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడొచ్చు. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసే. రేపు మరో టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ తో మళ్ళీ మీట్ అవుతాను. టిల్ దెన్ దిస్ ఇస్ యువర్ వింధ్యా సేయింగ్ టాటా, బై బై.